మనం రమదాను నెలలో షబ్బే ఖదర్ని వెతుకుతూ ఉంటాం. ఇన్న అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రు ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. అంటే 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనది ఏంటి? షబ్బే ఖద్ర్ రోజు. అది ఎప్పుడు పాటిస్తామండి? చివరి అయ్యాములో 30 రోజుల ఉపవాసాల్లో 20 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత చివరి 10 అయ్యాములు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం షబ్బే ఖదర్ని వెతుకుతాం. బేసి సంఖ్యలో ఒక రోజు జాగారం చేస్తాం, 2 రోజు వదిలేసి మళ్ళీ 3 రోజు, ఈ విధంగా 10 రోజులు జాగారం చేస్తాం. అయితే ఈ షబ్బే ఖదర్ అనేది ఈ 5 రాత్రుల్లో ఎవరైతే జాగారం చేసి చిత్తశుద్ధిగా ఇఖ్లాస్గా ఉంటారో వాళ్ళు మెలకుగా జాగారంతో ఉండాలి, పడుకోకూడదు. కానీ మనం వెతుకుతూ ఉంటాం. కొంతమంది అలసిపోతారు, కొంతమంది పడుకుంటారు. సంవత్సరాలుగా మనం జీవితం గడుపుతున్నాం, షబ్బే ఖదర్ని వెతుకుతున్నాం. మనకు షబ్బే ఖదర్ ప్రాప్తమైందో లేదో మనకే తెలియదు. ఎందుకు? 5 రోజుల్లో ఏ రోజో తెలియదు కదా, అవునా కదా? కొంతమంది ఒక రోజుని సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాదు హదీసులు. 5 రోజులు మనం బేసి సంఖ్యలో మనం జాగారం చేయాలి. అల్లాహు అక్బర్. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ షబ్బే ఖదర్ రోజు ప్రవక్త వారికి తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి షబ్బే ఖదర్ రోజు ఏదో చెప్పి వహీ ద్వారా ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సంతోషంగా నా ఉమ్మతి, నా సమాజానికి ఈ విషయం చేరవేస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయలుదేరారు. మార్గ మధ్యంలో 2 విశ్వాసులు జగడానికి దిగి పోట్లాడుకుంటున్నారు, ఘర్షణకు దిగారు. వారిద్దరిని ప్రవక్త వారు రాజీ కుదిర్చే ప్రయత్నంలో, కాంప్రమైజ్ చేసే విషయంలో చాలా ధీటుగా వారి మధ్య గొడవ జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని రాజీ కుదిరించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ప్రవక్త వారు షబ్బే ఖదర్ ఏ రోజో మర్చిపోయారు. అల్లాహు అక్బర్. మర్చిపోలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరిపింపజేశాడు. ఎక్కడైతే ముస్లింలో అనైక్యత, గొడవలు, విభేదాలు చోటు చేసుకుంటాయో నా రెహమత్ ఉండదు, నా కారుణ్యం ఉండదని ప్రళయం వరకు వచ్చే వారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. అల్లాహు అక్బర్. లేదంటే ఈరోజు మనం ఏదో ఒక రోజులు సెలెక్ట్ చేసుకొని ఆ రోజంతా కూడా జాగారం చేస్తూ ఉండేవాళ్ళం. అయినప్పుడు కూడా ఈరోజు చేస్తున్నారు అల్హమ్దులిల్లా. కానీ ఇంకా సులభంగా ఉండేది. ఆ రోజు ఎందుకు మరిపింపజేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ముస్లింల్లో చోటు చేసుకున్నటువంటి ఆ ఘర్షణ కారణంగా. కాబట్టి మిత్రులారా, ఈ ఘర్షణ, ఈ అనైక్యత ద్వారా మనం ఏమీ